ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు జరిగించిన కార్యమును బట్టి బిడ్డల్ని ఆత్మతో నింపి దేవా, జరిగించిన ప్రతి కార్యములు పాలు పొందిన బిడ్డలందరినీ దీవించిన తండ్రి స్తోత్రములు. దేవా, మరి కొద్ది సమయం వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మలను బిడ్డలను బలపరచమని మా మంచి బోధకుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. చిన్న వాక్యం తర్వాత చెప్పాలి. సరే, చిన్న వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము నుండి 4 వచనాలు. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. ఆమేన్. దేవుని విశ్వాసులమైన మనము కొన్ని విషయాలు అనగా క్రీస్తు శకము 30వ సంవత్సరములో ఏప్రిల్ మే నెలల కాలములో ఆ దినములప్పుడు యేసుక్రీస్తు ప్రభు సజీవుడిగా లేచి ఉన్నాడనే తలంపు మరి కలిగినప్పుడు ఆయనకి మరి భూకంపము, ఆయన లేచే ముందర భూకంపము, మహాభూకంపము జరిగింది. ఆ జరిగినప్పుడు కొంతమంది రాను వారు చచ్చిన వారు వలె వారి నేల మీద పడిపోగా మరి యేసుక్రీస్తు ప్రభువు సజీవుడై పునరుద్ధానుడై లేచెను అని మనము చదువుకొని ఉన్న వాక్య భాగములలో మనము నేర్చుకొనుచున్నాం. ఈ పునరుద్ధానుడైన ప్రభువు యొక్క దీవెనలు ప్రభువు మీకు దయచేయును గాక. గనక ఈ వచనాల్లో చూస్తే మరి ప్రభువు దూత ఒకటి, రెండవది సమాధికి దొర్లింపబడిన రాయి మరి తీయటానికి, మూయబడిన రాయి తీయటానికి పరలోకము నుండి 2 దేవదూతలు దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండి, అప్పుడు కూర్చున్నప్పుడు మహాభూకంపం ఒకటి జరగగా ఆ భూకంపానికి మరి భయపడి కొంతమంది ఆ రాణువారు గనక కొంతమంది పడిపోయిరి, కొంతమంది మరి ధైర్యం తెచ్చుకొని జరుగుతున్న సంగతులు గ్రహిస్తూ ఉన్నప్పుడు ఆ దూత అనగా ఆ యొక్క రాతిని పొర్లించిన దూత స్వరూపాన్ని చూసినప్పుడు మెరుపు వలె ఉండెను. గనక దేవదూతలు మరి అనేక సార్లు జరిగిన సంగతులకు సాక్షులుగా ఉన్నటువంటి సందర్భము మనం ఎరుగుదాం. గనక 4వ వచనములో అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. గనక కావలి కాసేవారు ఆ దూత స్వరూపమును చూచి గనక వారు చచ్చిపోలేదు కానీ వణుకుతూ చచ్చిపోయిన వారి వలె భూమి మీద పడిరి. ఈ యొక్క సంగతి మరి 2000 సంవత్సరముల ప్రారంభములో జరిగినది.
గనక ఇప్పటికీ కూడా ఈ యొక్క వాక్యము మనం చదువుతున్నాము, ధ్యానం చేస్తున్నాము. ఎందుకు ఇలాగ చదివిన సంవత్సరము వాక్యాలు ధ్యానము చేసుకోవలసి వచ్చింది అంటే, మనిషిలో పునరుద్ధానుడైనటువంటి ప్రభువును గూర్చినటువంటి మహిమ, అంతస్తు, అనుభవము విశ్వాసులలో ఎప్పటికప్పుడే తగ్గిపోతూ వస్తూ ఉన్నది. గనక తగ్గిపోతున్న ఆ యొక్క పునరుద్ధాన శక్తిని మరలా వారిలో గనక మరి వృద్ధి చేయటానికి దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మన కొరకు, రానున్న తరము వారి కొరకు సాక్ష్యార్థముగా ఉంచాను. గనక మనం పునరుద్ధాన బలము, పునరుద్ధాన శక్తి కలిగి దేవుని వైపుకు చూసినప్పుడు పునరుద్ధాన బలం ఏంటో, పునరుద్ధాన శక్తి అంటే ఏమిటో మనము గ్రహించగలం. ఇది మొదటి అంశం. రెండవ అంశం గనక మరి రెండవ అంశము చూస్తే, మరి అదే అధ్యాయములో మొదటి వచనం, ఆదివారం వేకువజామున స్త్రీలు సమాధి మరి దగ్గరకు వచ్చి ఆ యొక్క సమాధి విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇక్కడ మనం గ్రహించవలసిన సంగతులు మరి చాలా ఉన్నాయి. యూదులకు గనక మరి సెలవు దినము, సబ్బతు దినము, నిన్నటి దినము, ఆదివారము అంటే ఈ దినం. గనక ఆదివారమున ప్రభువు మరి శనివారం వరకు, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారం, శనివారం వరకు 6 దినాలు పనిచేసి విశ్రాంతి దినము పరిశుద్ధ దినమని మంచిదని ఎంచి 7వ దినమున ప్రభు పని చేయటం మానివేశారు. గనక ఈ విశ్రాంతి దినము సెలవు దినం ఒకటి, రెండవది ఆదివారము, మూడవది ఇది పునరుద్ధాన దినము. గనక ఈ ఆదివార దినమున 3 దినములు కూడుకొని ఉన్నవి. సెలవు దినము అంటే సంఘము పనిచేయటం మానివేసి దేవుని స్తుతించవలసిన సెలవు దినము. రెండవది ఆదివారము ఎవరికి సెలవు దినము? ఒకటి సంఘానికి సెలవు దినము, 2 ప్రభువును స్తుతించవలసిన దినము, 3వది ఉద్యోగస్తులకు సెలవు దినము. గనక 4వదిగా చూస్తే ఈ ఆదివారము పునరుద్ధాన దినము. ప్రభువు ఆదివారము లేచిరు గనక పునరుద్ధాన దినము. ఈ పునరుద్ధాన దినమందు తెల్లవారుజామున ప్రభు లేచి ఉన్నాడని ఎరుగకయే మరి యూదులైనటువంటి వారు స్త్రీలు సమాధి దగ్గరికి గనక మరి రమారమి 10 సేర్లు ఆ సుగంధ ద్రవ్యములు గనక వారు సొంతముగా తమ హస్తాలతో తయారు చేసుకొని ఆ ప్రభు యొక్క శరీరానికి పూయవలనని బయలుదేరారు. గనక వీరు వెళ్ళేటప్పుడే ఆ సమాధికి ఉన్న పెద్ద రాయి, దాన్ని ఎవరు దొర్లిస్తారు? సుమారుగా 10 మంది కలిపి పురుషులు బలమైన వారు ఆ 10 మంది ఆ రాయిని దొర్లించి సమాధి ద్వారమునకు పెట్టారు. గనక వీరు వెళుతున్నటువంటి వారు స్త్రీలు బలహీనులు. వారి కొరకు ఎవరు ఆ రాయి దొర్లిస్తారని వారు అనుకుంటూ వెళ్ళేసరికి ఆ రాయిని దేవదూత వచ్చి దొర్లించడము, ఆ రాయి మీద కూర్చుండటము, ఆ రాణు వారు కింద పడిపోవటము, భూకంపము జరగడము, ఈ జరిగిన సందర్భాల్లో ఈ స్త్రీలు వెళ్ళడము, వెళ్ళిన స్త్రీలకి ప్రభు లేచి ఉన్నారని దేవదూత చెప్పడం. ఇక్కడ స్త్రీలు ఎందుచేతంటే మరి ప్రతి ప్రార్థనకి ఒక కుటుంబాన్ని సరి అయినటువంటి స్థితిలో ఒక కట్టడ నియమము కలిగి గనక బిడ్డలందరినీ సరి అయిన స్థితిలో జాగ్రత్తగా కండిషన్లో మరి ఉంచాలి అంటే తల్లి శ్రీ మొదటి టీచరు. గనక ఎవరిని ఎలా పిలవాలో
గనక వరసలు ఎవరిని ఎలాగ పిలవాలో బిడ్డలకి నేర్పించేది ఎవరు అంటే తల్లి. అలాగే గనక కుటుంబానికి ఒక కుటుంబం బాగుండాలి అంటే సరే, ఒక సంఘం బాగుండాలంటే కుటుంబాలన్నీ బాగా ఉండాలి. కుటుంబాలన్నీ కలిపితే ఒక సంఘము. సంఘమంతా బాగుండాలి అంటే గనక చాలా ప్రార్థన అవసరము, చాలా భక్తి అవసరము, చాలా వరకు దేవుని మీద ఆధారపడి దేవుని వాగ్దానాలు చదువుకొని ప్రార్థన చేసుకుని కుటుంబాన్ని బిడ్డలను సరిచేసుకునేటువంటి పద్ధతులు ఎక్కడ దొరుకుతాయి అంటే దైవ వాగ్దానమును బట్టి, గ్రంథమును బట్టి సంఘములోనే దొరుకుతాయి. గనక మనందరము సంఘములో ఉన్న వారమే. గనక మరి కొందరు దైవభక్తి కలిగిన వారు కలరు, కొందరు దైవభక్తి లేని వారు కలరు. గనక మరి దైవభక్తి కలిగిన వారితో దైవభక్తి లేని వారైతే వీరి సావాసమును బట్టి దైవభక్తి కలుగు చేసుకుందురు. గనక దైవభక్తి కలుగు చేసుకొనటానికి చాలా మార్గాలు ఉన్నాయి. దైవ సన్నిధి మార్గము అందులో ఒకటి. గనక ఈ యొక్క స్త్రీలైన వారు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు రాయి దొర్లింపబడటము, ప్రభు లేచి ఉన్నాడని దేవదూతలు చెప్పగా ఆ వార్తను విని మరలా తిరిగి వారు శిష్యులైన వారి యొద్దకి పరిగెడుతూ ఉన్నారు. గనక మరి మార్కు సువార్త 16 అధ్యాయము, మార్కు సువార్త 16 అధ్యాయము 2వ వచనము నుండి 5వ వచనం వరకు. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఈ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న యొక్క పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. గనక దేవదూత మరి వచ్చిన వారికి ప్రభు లేచి ఉన్నాడని చెప్పుట కొరకు వారు వస్తారు. గనక వారికి విషయాలు తెలియచేయాలని, మరి దేవుని సువార్త అందరికీ ప్రకటింపబడాలని, ఈ విషయములు తెలియచేయటానికి దేవుని చేత పంపబడినటువంటి దేవదూత రావటము జరిగింది. ఇప్పుడు లూకా సువార్త 24 అధ్యాయము 1వ వచనము నుండి 3 వచనాలు చదువుదాం. ఆదివారమున తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి ఎదుకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. గనక వారు ప్రభు దేహానికి ఆ సుగంధ ద్రవ్యములు పోయటానికి వచ్చారు. గనక వారు వచ్చి చూచినప్పుడు సమాధి తెరవబడి ఉంది. లోపలికి వెళ్ళి చూచినప్పుడు వారికి కావలసిన ప్రభు యొక్క దేహము వారికి కనబడలేదు. గనక కనబడకపోగా వారు విచారముతో ఉండినప్పుడు, గనక మనము చదువుకున్న మత్తయి సువార్త మరి 20వ అధ్యాయము మరి ఒక భాగము చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1-2 వచనములు. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలియున్నది. అతడు
తమ ద్రాక్ష తోటలో పనివారిని పనివారిని కూలికి పెట్టుకొనుటకు పొద్దున్న బయలుదేరి దినమునకు చాలండి. గనక ఇక్కడ ఎవరు ఎంత పని చేస్తే, ఎవరు ఎంత పనికి వాడబడితే అంత మనుషులు ఇవ్వలేరు, కానీ దేవుడు వారికి ప్రతిఫలమునకు తగినట్లుగా దీవెన అనుగ్రహించు వారై ఉన్నారని మనము ఖచ్చితమైనటువంటి వాగ్దానమును బట్టి నమ్మి తీరాలి. గనక మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము గనక 1-2 వచనాలు మీరు చదువుకోనండి తర్వాత. గనక జరిగిన సంగతులన్నిటినీ గూర్చి ఈ యొక్క స్త్రీలు సాక్ష్యమై ఉన్నారు. గనక మనం జాగ్రత్తగా నమ్మాలి. గనక జాగ్రత్తగా నమ్మితే వారు సాక్ష్యమై ఉన్నట్లుగా నేటి కాలములో గనక మీరును సాక్షులై ఉందరని ప్రభు యొక్క మరి చిత్తమై ఉన్నది. సరే, మూడవదిగా చూస్తే మిగిలిన స్త్రీలు సమాధి యొద్దనే, కొంతమంది సమాధిలో ప్రభు లేడని గనక మరి కొంతమంది స్త్రీలు సమాధి యొద్దనే నిలిచి దూత ద్వారా మరి పునరుద్ధానుడైనటువంటి ప్రభు వార్తను తెలుసుకుని తిరిగి వెళ్ళుట. గనక మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు చదువుదాం. ఆ దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితేనను. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా. చాలండి. ఈ 8 వచనముల వరకు కూడా జరిగిన సంగతులు. దేవదూత ప్రభు లేచి ఉన్నారు. గనక ఆ దూతను చూచినటువంటి స్త్రీలు భయపడిన వారయ్యారు. గనక ఈ భయము ఎందు గురించి భయము కలుగుతుంది అనేది మనం చూస్తే, మనిషి యథార్థంగా లేకపోతే భయపడాలి. యథార్థత లేకపోవటమే కాక ఏదైనా తప్పు చేస్తే భయపడాలి. గనక అదియు కూడా కాక ఏదైనా పొరపాటు అబద్ధము మాట్లాడితే భయపడాలి. గనక చాలా రకములైన భయములు ఉన్నవి. గనక మరి అది ఆత్మ సంబంధమైన భయం అయితే గనక భయం ఉండదు. దేవుని వాక్యమును గూర్చినటువంటి భయం అయితే మనిషిని భయపెట్టవలసిన అవసరము లేదు. గనక మనిషిలో ఉన్నటువంటి తప్పిదాలు పొరపాట్లను బట్టి కొన్ని సంగతులు, మరి బాధాకరమైన సంగతులు, కొన్ని విచారకరమైన సంగతులు దగ్గరికి వచ్చినప్పుడు భయపడే అవసరతలు ఉంటాయి. గనక చూడకూడనివి చూసినప్పుడు, వినకూడనివి వినినప్పుడు భయమేస్తుంది. గనక వీరు చూడవలసింది సమాధి, వారి దృష్టి అదే. గనక తెరవబడిన సమాధిని చూసినప్పుడు, దేవదూతను చూసినప్పుడు వారు భయపడిరి. గనక భయపడుతున్నటువంటి వారికి దేవదూత భయపడకుడి, దేవదూత వారికి చెబుతున్న మాట భయపడొద్దు. గనక భయపడకూడదు. మనము వాక్యాన్ని చదివేవారు భయపడకూడదు.
గనక ప్రార్థన చేసేవారు భయపడకూడదు. గనక భయపడుతూ ఉంటే జీవితకాలము కూడా భయం అలాగే ఉండిపోద్ది. గనక భయము లేకుండా ఉండాలి. దేవుడితో సావాసం చేస్తే భయం ఉండదు, సన్నిధిలో ఉంటే భయం ఉండదు. గనక దేవునితో సావాసం చేసినప్పుడు దేవదూతలను చూడగలము, భయం ఉండదు. పరిశుద్ధులను చూడగలము, భయం ఉండదు. గనక మరి స్త్రీలైన వారు దేవదూతను చూచి భయపడిరి. ఆ దూత మరి పునరుద్ధానుడైన ప్రభువుని గూర్చి వారికి తెలియచేస్తూ, భయపడొద్దు, మీరు వెళ్ళి గలిలయలో ప్రభువుని చూతురు, మీరక్కడ ఆయనను చూతురని మీతో ముందుగా చెప్పబడినట్లుగా మీరు అక్కడికి వెళ్ళండి అని ప్రభువు దూత వారికి తెలియచేశాను. గనక మరి యొక్క వాక్య భాగము మార్కు సువార్త 16వ అధ్యాయం 5వ వచనము నుండి 8వ వచనం వరకు చదువుదాం. అప్పుడు వారు ఆ సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరీయుడగు యేసును మీరు వెదుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమయో చెప్పలేదు. గనుక కొన్నిసార్లు కొన్ని భయంకరమైన తలంపులు, కొన్నిసార్లు కొన్ని గనక మరి చెప్పవలసి వచ్చినప్పుడు చెప్పాలి. గనక వారికి చెబితే ఏమనుకుంటారేమో, వారికి ఈ విషయం చెబితే ఏమనుకుంటారేమో అని గనక చెప్పకపోతే కొన్ని నష్టాలు జరిగిన తర్వాత పూడ్చుకోలేము. కాబట్టి మరి చెప్పి తీరాలి. అలాగా ఈ స్త్రీలైన వారు దేవదూత ఆయన లేచి ఉన్నాడు, మీరు గలిలయలోనికి వెళ్ళండి, అక్కడ తక్కిన శిష్యులకు గనక మీరు చెప్పండి, ఆయన లేచి ఉన్నాడన్నమాట శిష్యులకు తెలియచేయండి అని వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి లూకాసు వార్త 24వ అధ్యాయము 4వ వచనము నుండి 4వ వచనము నుండి 8వ వచనం వరకు 9వ వచనం వరకు చదువుదాం. ఇందును గూర్చి వారికి ఏమియో తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 మంది శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియచేసిరి. గనక ఇక్కడ మరి 11 మంది శిష్యులు ప్రభువు లేచి ఉన్నాడని
ఈ స్త్రీలు వెళ్ళి మరి ఆ సమాచారము వారికి తెలియచేసిరి. ఇక్కడ మనం ఒక సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే యూదులైనటువంటి వారు స్త్రీలు ఏమైనా చెబితే వారు స్త్రీల మాట నమ్మరు. ఏం చేయరు? స్త్రీల మాట నమ్మరు. రెండవది, స్త్రీలను సాక్ష్యముగా పెట్టుకున్నారు. ఏదైనా అవసరాన్ని బట్టి స్త్రీలను మధ్యవర్తిగా సాక్షులుగా మాత్రం పెట్టుకున్నారు. ఎందుకంటే యూదులైనటువంటి వారికి స్త్రీలు ఇలా సాక్షులుగా పెట్టుకోరు స్త్రీలను. అలా స్త్రీలు ఏదైనా ఒక విషయము, నూతన విషయము చెప్పినా వారు ఆ మాటలు యూదులు అంగీకరించరు. అలాగే ఈ అంగీకరించే లక్షణాలు గనక మరి శిష్యులలో కనబడటం లేదు. వారు యూదులు గనక ఈ స్త్రీలు చెప్పింది ఏదైనా గబుకున నమ్మరు. అలా నమ్మకుండా వారు ఏం చెప్పినా కానీ వారి మాటలు నమ్మనందున వారు చెప్పిన మాటలు వీరు వినడం లేదు. చాలాసార్లు గనక ఇలాగున కొన్ని మాటలు మరి చెప్పవలసి వచ్చినప్పుడు నమ్మకం లేకపోవడానికి కారణం ఏంటంటే సరి అయినటువంటి ఖచ్చితమైన మరి నిశ్చయముతో మొదట 1-2 సార్లు చెప్పిన అలవాటు ఉంటే మిగతా సందర్భాలు కూడా చెబితే ఖచ్చితంగా నమ్ముతారు. మొదట అలాగే చెప్పేయక సందర్భాలు వారిలో కనబడలేదనుకోండి, ఎన్నిసార్లు కరెక్ట్ అయిన విషయాలు చెప్పినా కానీ నమ్మరు. యూదులో ఉన్నటువంటి లక్షణము కూడా ఇదే గనక ఇప్పుడు 4వ అంశముగా చూద్దాం. పేతురు యోహానులు సమాధి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆ స్త్రీలు చెప్పిన మాటలు వీరు యూదులు గనక నమ్మరు. వారు చెప్పిన మాటలు నమ్మక వీరు నమ్మకాన్ని మరి కలిగించుకొనడానికి సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? లూకాసు వార్త 24వ అధ్యాయము 12వ వచనము. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళను. గనక ఇక్కడ స్త్రీలు చెప్పినటువంటి మాట ప్రభు లేచి ఉన్నాడు, ఆయన గలిలయలో ఆయనను చూస్తారని, ఆయన అక్కడ కనబడతాడని చెప్పిన మాట స్త్రీలు వెళ్ళి పేతురు గారికి మరి తక్కినటువంటి వారికి మరి తెలియచేయగా వారు ఏం చేశారంటే ఈ స్త్రీల మాటలు నమ్మలేదు గనక వారికి నమ్మకం కుదరటానికి సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి చూశారు. గనక చూసి సమాధి తెరవబడి ఉంది, ప్రభువు లేరు గనక మరి వీరు ఆశ్చర్యముతో విస్మయముతో తిరిగి ఎక్కడికి వెళ్ళారు? గలిలయకి వెళ్ళవలసి ఉంది గనక తిరిగి ఎక్కడికి వెళ్ళారు? వారింటికే వెళ్ళిపోయారు. గనక తిరిగి వారింటికే వెళ్ళిపోయారు. ప్రభు చెప్పినట్లుగా గలిలయలోనికి వెళదామనే తలంపు వారికి ఇంకనూ రావడము లేదు. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 3వ వచనము నుండి 10వ వచనం వరకు చదివితే ఈ విషయాలన్నీ కూడా మనకి అర్థమవుతాయి. కాబట్టి పేతురును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండట చూచెను. కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడే వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండటయు ఆయన తల రుమాలు
నారబట్ట యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టుపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యులు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమని లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. గనక ఇంతకుముందు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ లోపల ఉన్న సందేహము గనక మరి మనస్సాక్షి ప్రభువును గూర్చినటువంటి ఆ మనస్సాక్షి లేచాడని మనస్సాక్షిని బట్టి వారు ఏం చేశారు అంటే వారి యొద్దకు అనగా మరి మిగిలినటువంటి శిష్యుల యొద్దకు వెళ్ళి గనక ఒకరికొకరు ఇది నిజమా, గనక ఇలాగ ప్రభు లేచి అన్నారని చెప్పుకొనటము, ఈ విషయాలు ఒకరికొకరు తరికించుకొనటము జరిగింది. గనక మరి ఒక విషయం ప్రార్థన చేసి మనం కనిపెట్టి దేవుడు ఏదైనా మనకు తలంపిస్తే ఏం చెయ్యాలి అంటే అది మనకు అర్థం కాకపోతే ఇంకొక విశ్వాసి దగ్గరికి వెళ్ళి ఇంకొక ఇద్దరు ముగ్గురు మరి కలుసుకొని దాని భావమేమని ఒకరికి ఒకరు చర్చించుకొని మరి దానిని అర్థము చేసుకునే ప్రయత్నము చేయాలి. గనక అలా అర్థము చేసుకునే ప్రయత్నం చేస్తే మరి చాలా బాగుంటుంది. దేవుని వాక్యము గనక మరి ముందు జరగబోయేవి, జరిగిపోయినవి, జరుగుతున్నవి అన్నిటినీ కూడా మరి పునరుద్ధానుడైన ప్రభువుని గూర్చి వ్రాసినటువంటి సంగతులు మనం గ్రహిస్తాం. గనక ఐదవది, సమాధి యొద్ద యేసు మగ్దలేనే మరియకు మొట్టమొదటిగా దర్శనమిచ్చెను. గనక మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. 16వ అధ్యాయం. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. గనక ఎవరికి కనపడ్డారు ప్రభువు? మగ్దలేని మరియకు మొదట కనిపించిరి. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనము నుండి 17వ వచనం వరకు చదివిన అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును
మీ దేవుడనైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పనని శిష్యులకు తెలియజేసెను. ఆమె నేను ప్రభువును చూచితిని. అమ్మా, మగ్దలేని మరియా ఏం చెప్పింది? నేను ప్రభువును చూచితిని గనక ఆమెను ప్రభువును చూడాలని ఆశ ఉంది. ఆమె సమాధి దగ్గరికి వెళ్ళింది. దేవదూతలు కనబడి గనక అమ్మా నువ్వు ఎవరిని వెతుకుతున్నావు అని అన్నప్పుడు, సిలువేయబడిన నజరేయుడైన యేసుని వెతుకుచున్నానని చెప్పినప్పుడు ఆ దూతల మాటలు అయినాయి. గనక ఈ మాటలు అయిన తర్వాత వెనకకి తిరిగి ఆ దూతలు ముగించారు. వెనకకి తిరిగి చూస్తే మరలా ప్రభువు మొదలుపెట్టారు, అమ్మా నీవు ఎవరిని వెతుకుచున్నావు అని అన్నప్పుడు, గనక నీవు తోటమాలివైతే ప్రభువుని ఎత్తుకొని వెళితే ఎక్కడ దాచిపెట్టావు? గనక ప్రభువును నాకు చూపించు, నేను ప్రభువుని ఏం చేస్తాను? ఎత్తుకొని వెళతాను. గనక ప్రభువుని ఎత్తుకొని వెళుతుందంట ఆమె. ఎంత విశ్వాసమో, ఎంత విశ్వాసమో! గనక ప్రభువును ఎత్తుకొని వెళ్తాను. గనక సజీవుడైన ప్రభువే ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, గనక ఆమెతో ఎదురు మాట్లాడుతున్న ఆమెను మరి ఒకసారి మరియా అన్నారు ఫస్ట్. గనక ఆమెకి అర్థం అవ్వలేదు. మరలా రెండవసారి కొంచెము మరియా అని సాగదీసి మాట్లాడినప్పుడు ఆమె స్వరాన్ని, మరి ప్రభు యొక్క స్వరాన్ని ఆమె గుర్తుపట్టి అప్పుడు ఆమె ఎబ్రీ భాషలో బోధకుడా అని పిలిచి గనక ప్రభువు కనిపించగా ఎంత సంతోషం! గనక మనము ప్రభువుని వెంబడించే వారమైతే ప్రభువుని చూచేవారమై ఉండాలి. ప్రభువుని చూచేవారమై ఉండాలి. ప్రభువుని చూడటానికి ఆమె సమాధి దగ్గరికంట వెళ్ళిందా లేదా? మనం ప్రభువుని చూడాలంటే ఎక్కడి దాకా వెళ్ళాలి అమ్మ? ఎక్కడి దాకా వెళ్ళాలి? ఎక్కడి దాకా వెళ్ళాలి? ఎక్కడి దాకా వెళ్ళాలి? ఇంటికాడే ఉండాలి. గుడికి వెళ్ళకూడదు, ప్రార్థన చేయకూడదు. అన్నీ అయిపోయిన తర్వాత రావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అప్పుడు ఆయనే వచ్చి రామ్మ రా నా కుమార్తె, నీవే కదా లేటుగా వచ్చావని చెప్పి నీకే కనపడతాడు. ఈ దరిద్రమైన బుద్ధి పోతే, సమయానికి వచ్చే లక్షణాలు ఉంటే గనక దేవుడు కనపడతాడు, మాట్లాడతాడు. ఆమెకు చూడాలని ఆశ ఉంది గనక దేవుడిని చూడాలని ఆశ ఉందా? అమ్మ, దేవుని చూడాలని ఆశ ఉందా? గట్టిగా చెప్పండి ఒకసారి. నాకు దేవుని చూడాలని ఆశ ఉంది. మరి దేవుని చూడాలని ఆశ ఉంటే గనక దేవుని చూడాలని ఆశ ఉంది, ఆయన దేహాన్ని చూడాలని ఆశ ఉంది. ఆమె సమాధి దగ్గరికి వేకువజామునే పరిగెత్తుకుని వెళ్ళి ఆ జరిగిన సంగతులన్నీ మరి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువే ఆమెను చూడాలని ఆశ ప్రభువుకి ఉంది, ప్రభువుని చూడాలని ఆశ ఆమెకి ఉంది. కాబట్టి విశ్వాసి దేవుణ్ణి చూడాలని అనుకుంటే విశ్వాసి దగ్గరికే దేవుడు వస్తాడు. విశ్వాసి దగ్గరికే దేవుడు వస్తాడు. సాధు సుందర్ సింగ్ గారి దగ్గరికి దేవుడు వచ్చాడా లేదా? వచ్చాడా? ఎప్పుడు వచ్చాడు? ఎలాగొచ్చాడు? ఆయన ఆ మనశ్శాంతి లేక గనక భూమి ఆకాశమును కలిగి చేసిన దేవుడు ఎవరో ఒకరు ఉండాలి. గనక ఆయన ఎవరో నాకు కనపడితే నేను బతుకుతాను, లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను, చచ్చిపోతాను అని కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేసుకున్నట్లుగా మాట్లాడుకొని అలా నిద్రలోనికి వెళ్ళిపోయాడు. తర్వాత ప్రభు వచ్చారు, కనపడ్డాడు. కనపడిన తర్వాత గనక నీవే దేవుడివైతే మరి నేను నమ్ముతానని గనక కొంత మట్టిగా చిన్న చిన్న మాటలు మాట్లాడినా ఆ ప్రభువుని చూచి గనక ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఆయన జీవితంలో చివరి వరకు సాక్షిగా ఉన్నాడు. అలాగే మరి ఈ మగ్దలేని మరియ కూడా పాత జీవితం చూస్తే 7 దయ్యములు పట్టిన ఆమె గనక ఎటువంటి వారినైనా తన వశం చేసుకునేటువంటి ఆమె గనక ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు
ఆమెలో ఉన్న 7 దయ్యాలు దురాత్మలు ప్రభు వెళ్ళగొట్టిన పడిన తర్వాత మనసు మారి హృదయం మారి ప్రభువును వెంబడిస్తూ గనక మరి సమాధి దగ్గరికి ప్రభువు మరి ఎలాగుంటారో గనక సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభువుని చూడాలని ఆశ ఉంది ఆమెకి. కాబట్టి ఆమెకే కనిపించారు. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత గనక ఆమె మరి ఆ యొక్క తామున్నటువంటి ప్రాంతములో 2 అంతస్తులు ఒక మంచి మందిరం ఒకటి కట్టించారు. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ప్రభు దర్శించకపోతే, ఆ లోపలున్న దయ్యాలు వెళ్ళకపోతే, ఆమె మారకపోతే అంత పని ఆమె చేయగలదా? చేయలేదు. కాబట్టి ప్రభువును దగ్గరికి వచ్చినందువలన ఆ లోపలున్న దయ్యాలు పోయినవి, హృదయం మారింది, ప్రభువుని చూడాలని ఆశ కలిగింది. గనక పునరుద్ధానుడైన తర్వాత ప్రభువుని మరి చూడాలని ఆశ కలిగిన ఆమె, అలాగే ఆమె ప్రభువుని వెతుక్కుంటూ సమాధి దగ్గరికి వస్తుందని ప్రభువునికి తెలుసు. ప్రేమైన సంఘము, కుటుంబము గనక ప్రభువును మరి వెతుకుతూ ప్రభువుని చూడాలని వస్తే ప్రభువే వచ్చి కనపడతాడు. ప్రభువే వచ్చి నీ ఆశ తీరుస్తాడు. గనక ప్రభువే వచ్చి నీకు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. గనక ఈ గొప్ప ఆశీర్వాదము మరి ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి. ఈ యొక్క సమాధి దగ్గరికి వచ్చిన మగ్దలేనికే మొదట కనబడెను. గనక ఇంకా చాలామంది ఉన్నారు భక్తిపరులు, మరి వారెవరు వెళ్ళలేదు. వారెవరు వెళ్ళినా కానీ ప్రభువుని చూడాలని ఆశ వారు లేదు, వారు వెళ్ళలేదు. గనక ఆమె మరి సమాధి దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంది, ప్రభువును చూడాలని ఆశ ఉంది. గనక దేవదూతలు కూడా ప్రభు లేచారని చెప్పారు. గనక మరి ప్రభు వెనక్కి తిరిగి ఆమె వెనకకి తిరిగినప్పుడు ప్రభువు కూడా ఆమెతో మాట్లాడి నేనే ప్రభువునని ఆమెకి గనక తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుని పని ఉందనుకోండి, తను తాను దేవుడు ప్రత్యక్షపరుచుకొని పని చేయించుకుంటాడు. నువ్వు చేయగలిగిన ఆశ నీలో ఉంటే, చూడగలిగిన ఆశ నీలో ఉంటే గనక దేవుడు ఏం చేస్తాడు? ఆ పని చేయించుకోవడానికి గనక నీకు దర్శనమిస్తాడు, నీతో మాట్లాడుతాడు, నేను బలపరుస్తాడు. ఆ పని చేయలేనని నీకు తోస్తే గనక దేవుడు నీకు దర్శనమీయుడు. నువ్వు ప్రార్థన చేయలేవు, జీవితంలో వాక్యం చదవలేవు, జీవితంలో ప్రార్థన చేయండి అన్నా సరే మోగజీవులాగా ఉండి వెళ్ళిపోతారన్నమాట. జీవితంలో అదొకటే మిగిలింది. ఎక్కడికి వెళ్తాను? ఇంటికాడ టీప్ టాప్గా బాగా మంచి బ్యాగ్ వేసుకొని ఇంటికాడ నుంచి రోడ్డు మీద మంది అందరూ చూసేలాగా ఎంత మరి చక్కగా నడిచో ఇక్కడికి వచ్చేసరికి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయలేరు. వాక్యం చదవాలి, వాక్యం చదవలేరు. మరి దేవుడు కనపడతాడా? చెప్పండి, కనపడతాడా? కనపడతాడా? పోనీ మీకు చూడాలని ఆశ ఉందా? అమ్మ ఆశ ఉందా? మీ ఆశ తగలయ్యా ఎంతవరకు ఉందో నాకు తెలియదు, కానీ మీ ఆశ ఉంది, లోపల ఉందంటే బయటికి తీసుకురావట్లా. ఉంది ఆశ అంటే ఎవరికి కావాలి? ఆశ లోపల ఎక్కడ పెట్టుకొని ఏముంది ఎవరికి తెలుస్తుంది? యేసుప్రభుని చూడాలా, పునరుద్ధారణ ప్రభువుని చూడాలని ఆశ కలిగి అప్పుడే నీలో ఉన్న ఆశకి తగ్గట్లుగా ప్రభు కనపడతాడు, మాట్లాడతాడు, నెరవేర్పిస్తాడు. గనక ప్రభువుని చూడాలని ఆశతో రండి, ప్రభు వాక్యాన్ని చదవాలని ఆశతో రండి, ప్రభు సన్నిధికి వెళ్తే దేవుడు దర్శనం ఇస్తాడని రండి, దేవునికి సాక్ష్యార్థంగా ఉండాలని ఉద్దేశంతో రండి. దేవుడు మిమ్మల్ని కూడా పరిచర్యలో సాక్షిగా వాడుకుంటాడు. అట్టి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. నైనా ప్రతి ఒక్కరిని దీవించము, ఆశీర్వాదించము, వర్ధలు చేయండి. ప్రతి ఒక్కరిని సాక్షిగా వాడుకోనండి. నేను ఆమె ఘనత కొరకు దేవ మహిమార్థముగా నాయనా మరి ప్రతి ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థలంలో సాక్షిగా వాడుకొని దేవా బిడ్డలైన వారు నేనెందుకు సాక్షిగా ఉండకూడదు, నేనెందుకు సాక్షిగా ఉండకూడదు, నేను కూడా సాక్షిగా ఉండాలనే తలంపు కలిగి ప్రభువా దేవా మరి అంత గొప్ప నాయన సాక్ష్యము నాయన చెప్పడానికి నీవు కనబడి మాట్లాడి దేవా బిడ్డలు ధైర్యపరిచి నాయన సాక్ష్యార్థముగా జీవించే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని పునరుద్ధానుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.